అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు స్వార్థపు ప్రేమ మరకలు. ఈ కథను రచించిన వారు లక్కీ లక్ష్మి గారు. ఇంక కథలోకి వెళితే, కళ్ళు తెరవాలి అని ఎంత ప్రయత్నిస్తున్నా తెరవలేకపోతున్నాను. నా శరీరం నా ఆధీనంలో లేనట్టుంది. నీరసం నిస్తుత్వ నిలువెల్ల ముంచి నన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. బలవంతంగా లేచాను. కళ్ళు నలుపుకుని మరీ చూశాను. నేనెక్కడ ఉన్నాను? అదేంటి ఈ పొదల మధ్యలోకి ఎలా వచ్చాను? ఏమైంది నాకు? సమాధానం చెప్పడానికి అక్కడ ఎవరూ లేరసలు. నేను మాట్లాడే మాటలు ఆ చెట్టు పుట్టకి అన్నా వినిపిస్తున్నాయో లేదో తెలియదు. మూగగా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాను. ముదనష్టపు జాతకురాలు పుట్టగానే అమ్మని నాన్నని మింగింది. దిక్కుమాలిన సంత నాకు తగులుకుంది. 13 ఏళ్ల అశుభ సహనాని తిడుతూనే ఉంది పిన్ని కాంతం. సహన అమ్మ చెల్లెలు కాంతం నిర్లక్ష్యం వల్ల కాన్పు సరిగ్గా చేయక తాను పుట్టగానే ఆమె నింపోయింది. తనకి 13 ఏళ్ల వయసు వచ్చాక యాక్సిడెంట్లో నాన్న కూడా పోయాడు. అనాథ అయిన తనని చూసి చుట్టుపక్కల వారు, నువ్వే కదా ఉన్నది, పాపని నువ్వే పెంచుకో కాంతం అంటే చేసేదేం లేక తనతో తీసుకెళ్ళింది. అలా పుట్టినప్పుడే అంటుకున్నాయి సహనానికి నిందల మరకలు. అప్పట్నుంచి ఆ పాపని చూస్తూనే అశుభమని, కావాలనే అశుభ అని పేరు పెట్టి తన కోపాన్ని కొంచెం చల్లార్చుకుంది కాంతం. కాంతం భర్త పద్మనాభం కూడా తనకి తగ్గ జోడే. జాలి, దయ, ఆప్యాయత అంటూ ఏంటో తెలియని మనుషులు. ఎప్పుడు తిండిగోలనే. పెడతాలే కానీ ముందు బట్టలు ఉన్నాయి, ఆ పని కానీ ఆకలవుతుంది పిన్నమ్మ అంటున్న సహనాన్ని చూసి కసురుకుంటూనే అంది. ఎప్పుడూ తనకి కడుపు నిండా తిండి పెట్టింది లేదు. పైపెచ్చు ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేది. పద్మనాభం కూడా ఏమీ అనకపోయేవాడు. అందరూ అమ్మాయిల్లానే సహనానికి కొన్ని కోరికలు ఉన్నాయి. కడుపు నిండా తినాలని, తనకిష్టమైన బొమ్మలతో ఆడుకోవాలని, బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకాలని, తన కోసం అంటూ ఒకరుండాలని, తన కోరికలు ఎప్పటికైనా తీరుతాయి ఆశల్లోనే కష్టాలు పోరాడుతూ ఉంది. ఒకరోజు కాంతం ఇంటి వాళ్ళ దూరపు చుట్టం కామేశ్వర్ వచ్చాడు భోజనానికి. తాను కాంతానికి అన్నవరస అవుతాడు. ఎప్పట్లానే అన్ని పనులు చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఒక పక్కగా నుంచుంది సహన. ఒసే అశుభ, అలా దూరంగా నుంచుంటే ఎవరు వడ్డిస్తారు? వచ్చి వడ్డించు ఉరిమి చూస్తూ అంది కాంతం. వణుక్కుంటూ వచ్చి అందరికీ వడ్డించింది. భోజనం చేస్తున్న కామేశ్వర్ సహనాని పైనుండి కిందకి తెరిపారా చూస్తూ, ఎవరు కాంతం ఈ అమ్మాయి అన్నాడు. నా అక్క కూతుర్లే అన్నయ్య, మీరు తినండి ముందు అని తినడంలో మునిగిపోయింది. భోజనాలయ్యాక వెళ్లే ముందు అన్నాడు, మీ వదినమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తాను వచ్చే వరకు నాకు వంట చేసి పెట్టడానికి సహనాన్ని పంపిస్తావా కాంతం? 3 రోజుల్లో నేనే తీసుకొచ్చి వదిలిపెడతాను చాలా రిక్వెస్ట్గా అడిగాడు. 3 రోజులు ఈ అశుభాన్ని చూసే పని తప్పుకుంది అనుకుని అంతగా అడగాల? సరే తీసుకెళ్ళండి అన్నయ్య అంది నవ్వుతూ. కామేశ్వరం ముఖం 150 వాట్స్ బల్బు వెలిగిపోయింది. సహనాన్ని చూసి, ఆంటీ వచ్చే వరకు అంకుల్కి వంట చేసి పెట్టు. నీవు 2 జతల బట్టలు సంచిలో పెట్టుకుని రా అంది ఆజ్ఞాపన స్వరంతో. అదేంటి ఒక్కదాన్ని ఆ అంకుల్తో ఇంటికి ఎలా పంపిస్తా అంటుంది. నేను వెళ్తానో లేదో నా అభిప్రాయం తెలుసుకునే అవసరం కూడా లేదా పిన్నికి? ఏంటి నా జీవితం ఎటుపోతుంది? తనకి ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా తాను చెప్పినట్టే తన వెంటే వెళ్ళింది. 2 బెడ్రూమ్ ఫ్లాట్, చుట్టూ పచ్చని మొక్కలు, ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటిని చూసి, మీ ఇల్లు చాలా చాలా బాగుంది అంకుల్ అంది సహన. చూడు సహన, ఇది నీ ఇల్లు అనుకో. నాకు టైంకి ఇంత అన్నం వండి పెడితే చాలు. నీకు కూడా ఇక్కడ ఉండడం నచ్చితే ఆంటీ వచ్చాక మాట్లాడి నిన్ను ఇక్కడే ఉంచుతాను. మీ పిన్ని టార్చర్కి దూరం నుంచి నిన్ను చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేసి నీ వెనకే ఉంటాను. ఏం భయపడకుండా హాయిగా ఉండు బుజ్జి అన్నాడు తల నిమురుతూ. తనలో తండ్రే కనిపించాడు సహనాకి. నా కష్టాలు తీర్చి నా కోరికలు తీర్చడానికి దేవుడు అంకుల్ని పంపించినట్లు ఉన్నాడు అనుకుంది మనసులో. మీరు దేవుడు అంకుల్ అంది కాళ్ళకి దండం పెడుతూ. పిచ్చి పిల్ల అని తల నిమిరాడు కామేశ్వర్. ఆ రోజంతా చాలా బాగా చూసుకున్నాడు సహనాని.
తాను ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మా సహనా, ఇది నీ గది. నువ్వు వెళ్ళేదాకా ఈ గదిలో ఉండు. నీ బట్టలు తెచ్చి ఈ రూమ్లో పెట్టుకో అన్నాడు ఆప్యాయంగా. తన డ్రెస్సులు బాగోలేవని చూసి అదే రోజు 2 జతల డ్రెస్సులు కొని తెచ్చి సహనాకి ఇచ్చాడు. తను కోల్పోయిన తండ్రి ప్రేమను అంకులో చూసుకుని చాలా చాలా సంతోషపడింది సహన. తరువాత రోజు రాత్రి ఆకాశంలో ఉన్నట్టుండి మబ్బులు పట్టేశాయి. వర్షం జోరుగా కురుస్తుంది. బయట గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. కిటికీలు దగ్గరికి వేద్దామని లేచి వేసింది. వెనక్కి తిరిగేసరికి అంకుల్ ఉన్నాడు. అంకుల్, మీరేంటి ఇక్కడ? ఇంకా నిద్రపోలేదా అంది. సహన అంతవరకు జాగ్రత్తగా లోపల దాసేసుకున్న కూరలు బయటకు తీశాడు. కామేశ్వర్ తనని ఒడుపుగా దగ్గరికి తీసుకుని మంచం మీదకి తోసి తాను మీద పడ్డాడు పశువుల. అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. మీ కూతురు లాంటి దాన్ని నన్ను ఏం చేయకండి అంకుల్. తన రోదన అరణ్య రోదన అయ్యింది. నిన్ను వదిలేయడానిక ఇంత కష్టపడి తీసుకొచ్చింది? ఏమందం పాప నీది. ఇంత అందాన్ని అనుభవించకుండా ఎలా వదిలేస్తాను? ప్రశంసానికి ప్రకృతి క్రీడల్లో లేత మొగ్గలా నలిగిపోయింది. ఆ రాత్రి ఉదయానికి సహనానికి జ్వరం వచ్చింది. ఆయన తనని వదలకుండా 2 రోజులు తన శరీరంలో ఇష్టం వచ్చినట్లు ఆడుకుని, మీ ఇంట్లో ఈ విషయం చెప్తే నిన్ను చంపిస్తానన్న వార్నింగ్తో వదిలేశాడు. కాంతం దగ్గర తనకి బతకాలని ఉంది. ఎందుకో తెలీదు. బతికి ఏదన్నా సాధిస్తానో లేదో తెలీదు, కానీ బతకాలి. తనకి ఒకవేళ తెలిసిన ఆ అంకుల్ని ఏమనదని తెలుసు. చితికిన శరీరాన్ని కోపాలు తిట్ల చిటపటలకు వదిలేసి అలానే రోజులు గడిపింది. ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా నష్టపోయేది ఆకునే కదా. రోజు కడుపులో నొప్పి వస్తుంది పిన్ని అని ఏడ్చినా కాంతం పట్టించుకోలేదు. కొన్ని నెలలు గడిచిపోయాయి. సహనా శరీరంలో మార్పు వస్తున్నాయి. నీరసంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడట్లేదు. రోజు కడుపు నొప్పి అని ఏడుస్తుంది. ఆ రోజు కాంతం పద్మనాభం కలిసి ఏమైందో ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేసిద్దామని కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు. సహనాని తను 5 నెలల గర్భవతి. అంత చిన్న పళ్ళ పట్ల ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా ఉన్నారండి మీరు? తనది చాలా చిన్న ఏజ్. ఆల్సో 5వ నెల కూడా. మీరు అడిగినట్టు అబార్షన్ చేయడం కూడా పాసిబుల్ కాదు. తనకి ఏమైనా జరిగితే మాకు కేసు అవుతుంది. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఈ కేసు హ్యాండిల్ చేయరు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడమే మీరు చేయగలిగేది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఇద్దరూ కోపంగా బయటికి వచ్చారు. గోడవారగా పక్క కుర్చీలో కూర్చున్న సహనాన్ని చూసి ఇంక వెళ్దాం పద అన్నారు. కారు కొంచెం దూరం వెళ్ళాక ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర కారు ఆపి ఇద్దరూ దిగారు. సహన కారులోనే ఉంది. 5 నిమిషాల తరువాత కారు ఎక్కి కూల్ డ్రింక్ ఇచ్చారు సహనాకి తాగమని. ఎప్పుడూ మంచినీళ్ళు కూడా చేతికి ఇవ్వని పిన్నిని చూస్తూ దాహంగా ఉండడంతో తాగేసి బాటిల్ ఇచ్చి కళ్ళు మూసుకుని పడుకుంది సహన. కారు కాస్త నిర్మానుష్యంగా ఉన్న జనసంచారం లేని పొదల వైపు వెళ్ళిపోయింది. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న సహనాన్ని అక్కడే గొంతు తీసి పాతేసి మన పరువు కాపాడుకున్నాం పద అనుకుంటూ చప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. ఇద్దరు తప్పు చేసిన వాడు తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఏమీ తప్పు చేయని నన్ను, నా పాపను ఎందుకు మట్టిలో కలిపేశారు? నా బతకాలని ఉంది. మోకాళ్ళ మీద కూర్చుని కడుపు మీది 2 చేతులు పెట్టుకుని ఏడుస్తుంది సహన. ఆ గుండె వేదన ఎవరికీ వినపడట్లేదు. తను ఎవరికీ కనబడట్లేదు. అసలు సరిగ్గా అప్పుడే గాలికి ఒక ఆకు లేచి ముళ్ళ పొద మీద పడి తన ఉనికినికి కోల్పోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.